నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. 2024లో మేజర్ ఎలక్షనింగ్ అంతా భారతదేశంలో అన్ని చోట్ల అయిపోయింది, ఎక్సెప్ట్ వన్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ స్టేట్. అది దాంట్లో మటుకు అది రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ముందే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఢిల్లీలో రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమ్స్ లైక్ అక్కడ ఉండే పొల్యూషన్ ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు కట్టడి చేయట్లేదు. ఎందుకంటే అది పొరుగు రాష్ట్రాల్లో వాళ్ళు వరి ఇవన్నీ కాల్చడం వల్ల దానివల్ల వస్తుంది. అట్లాగే అక్కడ మరి నదికి ఇది చేయడం వలన ఫ్లడ్స్ వచ్చాయంటే ఢిల్లీ అంతా మునిగిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటూనే ఉన్నాయి. సో ఇది కాకుండా ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనకి గత 2 టర్మ్స్లోనూ ఆప్ అనేది ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి షీలా దీక్షిత్ నింపిన తర్వాత వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్పోజ్ చేసి ఇది చేశారు. బట్ అయితే ఇప్పుడు లేటర్ పార్ట్ ఆఫ్ దీంట్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో చూస్తే యాప్ ఇది కూడా కొంచెము తగ్గింది, కేజ్రీవాల్ మీద ఉండే ఆ ఇష్యూస్ మీద దాని మీద. ఇప్పుడు అక్కడ ఎట్లా ఉందనంటే 3 పార్టీలు సపరేట్గా వెళ్తున్నాయి, బీజేపీ ఒకటి, యాప్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. బట్ అది ఎట్లా ఉంటుంది, ఏమిటి, తటస్థంగా ఉంటుందా, మళ్ళీ చీఫ్ మినిస్టర్ కింద ఎవరిని ప్రొజెక్ట్ చేస్తారు, కేజ్రీవాల్ వస్తాడా లేదా, అక్కడ ప్రజల యొక్క నాడి ఎలా ఉంది అనేది కొంచెం కష్టకరంగా. ఎందుకంటే ఈ మధ్య మనము రీసెంట్గా చూసేస్తే మహారాష్ట్ర పొలిటికల్ స్టేట్స్మెన్ వెళ్ళి నేను బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది అలై ఆఫ్ ది కాంగ్రెస్, నేను కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తానని చెప్పలేదు, నేను కేజ్రీవాల్కి సపోర్ట్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో ఇన్ని పరిణామాల మధ్య ఇదంతా చేస్తూ ఉంటే అసలు ఒక స్పెసిఫిక్ అంటే బీజేపీ వాళ్ళు కూడాను ఏదో ఇవ్వాలన్న పేపర్లో చూశాను, ఒక 2 సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తామని, మళ్ళీ తర్వాత ఏదో భరోసా మనీ స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ పరిగణనలో తీసుకుంటే మళ్ళీ బీజేపీ పవర్లోకి రావడానికి అవకాశం ఉంటుందా, యాప్ వస్తుందా, లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా? ఈ మూడిట్ల మీద కొంచెం మీరు. ఒరిజినల్గా జనసంఘ్ ప్రస్థానం ఢిల్లీతో స్టార్ట్ అయింది. ఎక్కడా లేనప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకొని చాలా రోజులు పాలించింది జనసంఘ్. ప్రధానంగా దానికి కారణం చాలామంది ఈ వెస్ట్ పాకిస్తాన్ సైడ్ నుంచి వచ్చినటువంటి రెఫ్యూజీస్ ఢిల్లీ ఏరియాలో సెటిల్ అయినారు. ఆ టైంలో ఆర్ఎస్ఎస్ జనసంఘ్ చేసిన సేవ అమోఘం ఆ వచ్చిన రెఫ్యూజీస్. దానికి వాళ్ళు కూడా కృతజ్ఞతతో ఓటేయటం, దాంతో బాగా అప్పటి లీడర్షిప్ కూడా బాగుండేది. బలరాజ్ మధోకు, సుందర్ సింగ్ భాండారి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాల్యూ బేస్డ్గా ఉండేది, దాంతో గట్టిగా ఇదైంది. రాను ఏమైంది, ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ వాల్యూ బేస్ తగ్గింది. బీజేపీగా కన్వర్ట్ అయిన తర్వాత దాంతో ఎక్స్పోజ్ అయినారు కొంత, ఆ లీడర్షిప్ సరిగ్గా రాకపోవటం దాంతో. సో ఒక రకమైన ఇది బిల్డప్ అయ్యి దానికి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. కాంగ్రెస్కి పెద్ద అడ్వాంటేజ్ అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, అప్పుడు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ షీలా దీక్షిత్ చాలా బాగా నీట్గా చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బయటపెట్టిన ఆమె ఇండివిజువల్ వర్క్ను బాగా అప్రిషియేట్ చేశారు, దాంతో బాగా ముందుకు పోవటం జరిగింది. సరే, ఈ లోపల మిడిల్ క్లాస్, బేసిక్గా ఢిల్లీ ఈజ్ ఏ సిటీ ఆఫ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ కూడా వాళ్ళ యాస్పిరేషన్స్ను క్యాప్చర్ చేస్తూ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని, చాలా ఫెసిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవన్నీ పెద్ద ఇది కదా, వాటిలో కొంత ఇస్తానని చెప్పి బేసిక్గా యాంటీ కరప్షన్ ప్లాన్తో ముందుకు వచ్చాడు యాప్ పెట్టి కేజ్రీవాల్. సరే, అప్పుడు ఆయన ఇక్కడి నుంచి అన్నా హజారే వీళ్ళందరూ సపోర్ట్తో అది ఒక మూమెంట్ లాగా వచ్చింది. అది ఎంత పెద్ద మూమెంట్ లాగా వచ్చిందంటే బీజేపీని కూడా దెబ్బ కొడుతుందా అన్నంత స్టేజ్కి వెళ్ళింది. ఢిల్లీలో అదే జరిగింది, చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత కొంతవరకు అదే రిలీఫ్లు అయితే ఇచ్చాడు, ఇవి వాటర్ బిల్స్, కరెంట్ బిల్స్ ఇవి బాగా తగ్గించాడు. అక్కడ ఈ మొహల్లా క్లినిక్స్ వీటి ద్వారా కొంత ఎడ్యుకేషను, హెల్త్, ప్రైమరీ హెల్త్ మీద బాగానే కాన్సన్ట్రేట్ చేశారు. అందుకనే సెకండ్ టర్మ్ కూడా రాగలిగారు. బట్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత మారిపోయింది. లిక్కర్ స్కామ్ ఒకటి, దెన్ ఇంత దేని గురించి మాట్లాడినవాడు, కరప్షన్ గురించి దీన్ని మాట్లాడినవాడు, కోట్లు పెట్టుకుని ఇల్లు కట్టుకోవటం,
ఒక లగ్జరీ స్టైల్లో నివసించడం, దీనిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి యాప్కి తడవ అంతా ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. కాంగ్రెస్ యాప్ రెండు డివైడ్ అవుతున్నాయి కాబట్టి మధ్యలో బీజేపీ వచ్చే ఛాన్సే ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. చూద్దాం. బేసిక్గా ఒకప్పుడు బీజేపీకి ఇది స్ట్రాంగ్ హోల్డ్, వాళ్ళ చేజేతులానే పోగొట్టుకున్నారు. మంచి లీడర్షిప్ ఇవ్వగలిగితే, ఇప్పటికి అఫ్కోర్స్ వాళ్ళు సీఎం క్యాండిడేట్ ఎవరనేది ప్రకటించలేదు, ఎవరో ఒకరు మంచి వాళ్ళని ఇవ్వగలిగితే వచ్చిన తర్వాత అయినా వాళ్ళు వస్తే కన్సాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళకు మంచి అవకాశం ఉన్నటువంటి స్టేటు ఢిల్లీ. అది చేయటం మీద దృష్టి పెడతారని ఆశిద్దాం. వేచి చూడాలి రిజల్ట్స్ గురించి. నమస్కారం.